తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అయితే గ్రేటర్ పరిధిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ప్రధాన పార్టీలు అయితే పోటీ జోరుగా సాగుతోంది. మరి ఈ నియోజకవర్గం సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, అట్లాగే బస్తీలతో పాటు కాలనీలో ఎట్లాంటి అభివృద్ధి జరగాల్సి ఉంది, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. మరి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పబ్లిక్ ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్ అంటే అద్దాల మేడలు, ఫ్లైఓవర్లు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు ఇక్కడ నిజమైన అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీస్. ఒకరు రోడ్ల మీద పెట్టవచ్చు, ఒకరు ఫ్లైఓవర్లు అనొచ్చు, ఒకరు బిల్డింగ్లు అనొచ్చు, ఒకరు సాఫ్ట్వేర్ అనొచ్చు. బట్ పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ దట్ హ్యాస్ టు బి స్పెండ్ జ్యుడిషియస్లీ. సో ప్రయారిటీస్ డిఫర్. ఒకరికి వచ్చి ఒకటి చేయాలని ఉంటుంది, ఇంకొకటి చేయాలని ఉంటుంది, అట్లా. బట్ దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వాట్ బేసికలీ వీ నీడ్ ఈస్, ఈ సిటీస్ ఆర్ అవుట్ గ్రోయింగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ గ్రోయింగ్ సో బిగ్, దే ఆర్ బికమింగ్ అన్మేనేజబుల్ అండ్ అన్వీల్డీ. కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఎక్సెప్ట్ ఫర్ ఒక ట్రాఫిక్ లేనప్పుడు తప్ప పీక్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్ అండ్ మార్నింగ్ టైమ్స్ దెర్ ఇస్ అ ట్రాఫిక్ జామ్ ఆల్ ఓవర్ ద సిటీ. ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనే కాదు. దట్ మీన్స్ ఇట్స్ ఏ లాప్సైడెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు తెలంగాణలో ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ద హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ హైదరాబాద్. అండ్ దానికి తగ్గట్టు ఇప్పుడు చూడండి, సమ్మర్లో వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. దెర్ ఈజ్ వాటర్. మనకు మాన్సూన్ కూడా సరిగ్గా లేదు లాస్ట్ ఇయర్. బట్ దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్. అదే కొంచెం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కానీ సరౌండింగ్ టౌన్స్ డెవలప్ చేస్తుంటే దిస్ ప్రాబ్లమ్ వుడ్ నాట్ హ్యావ్ అరైజన్. అట్ ద సేమ్ టైమ్ traffic has also increased to such an extent it is becoming unmanageable for any government to manage. Public demand is totally different. Public will decide at the time of voting itself. They will not reveal. Our Indian public has become so clever, so sharp. They are not declaring to even the blood relations who they are electing, what I mean to say. So this is the situation, and I'll tell you one thing, we have to look for a change, for better development. There are always better things we can do. The entire world is going forward. If you see, in spite of so many tsunamis and so many pandemics and so many things, countries have come up. Whereas we are just standing still where we were, and we have lost so many lives. We have lost lots of properties in the pandemic, but recovery chances have been very, very rare. సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ పార్టీ మంచి చేస్తుంది అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మన గ్రౌండ్లో ఏ పార్టీ ఉందని ఒకటి చూసుకోవాలి మనం, ఏ పార్టీ తూపోతే అనేది. ఇప్పుడు గ్రౌండ్ ఎన్నికలకి ప్లస్ ఇవి వచ్చే ఎన్నికలకి చాలా డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు ఎంత డెవలప్ చేసాము, ఇక ముందు ఎంత డెవలప్ చేస్తున్నాం, ఆ డెవలప్ చేసి చూస్తే ఇంకో పార్టీకి అర్థమవుతుంది, అరే మనం ఇంత చేసాం, మనం వీళ్ళు ఇంకా చేస్తున్నారు కదా, మనం ఉంటే ఎవరైనా ఉంటే చేయవచ్చు, ఇంతకన్నా మంచిగా డెవలప్ చేయవచ్చు. ఊకే మేము డెవలప్ చేస్తున్నా అంటున్నారు కదా, దానికంటే ఎక్కువ చేస్తాం నీతిగా చేస్తే అనేది తెలుసుకొని ఇంకా బాగా చేయాలి. ట్రాఫిక్ ఎట్లా పొజిషన్ బాగలేదు, ఎక్కడ పార్కింగ్ సరిగ్గా లేదు, ట్రాఫిక్లో పోతా అంటే గంటల తరబడి లైన్లో నిల్చోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని ఫ్లైఓవర్స్ పెట్టినా కూడా ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. అన్ని ఏరియాలో, మెయిన్ సిటీ ఏరియాలో, మెయిన్ రోడ్లో ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చింది కాబట్టి గల్లీ తిరుగుతూ ఉంటారు, వాడ తిరుగుతూ ఉంటే ఒక్క గల్లీలో వచ్చి చూస్తే చిన్న గల్లీలో ఒక రోడ్ కూడా సరిగ్గా లేదు. పోవటానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ రావాలంటే చిన్న గల్లీ ఏది రాదు. చిన్న గల్లీ ఇరకటం ఉంటుంది, రోడ్ సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ అని పొంగుతూ ఉంటుంది, కింద పోతూ ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది. మేము మార్చేసినాం అంటాం కానీ ఎవరైతే మారలే, ఎవరి బతుకులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ ఏదంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటా అంటే ఆ బిల్డర్ కానీ ఆ ఓనర్కి ఆయన డెవలప్ చేశారు, కానీ మీరేం చేశారు, మీ అభివృద్ధి ఎక్కడ, ఎన్ని జాబ్స్ ఇచ్చారు, ఏం చేశారు అనేది చూడాలి. అన్నా చెప్పండి, ఏం చేస్తుంటారు? మేడం మేము ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ జ్యూసెస్ సప్లై చేస్తుంటాం మేడం. మరి ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎట్లా ఉంది, ఓట్లు అడగడానికి వస్తున్నారా? మేడం మేము యూసఫ్గూడలో ఉంటాము ప్రజెంట్. ఇంకా సమ్మర్ కాబట్టి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒకటే బాగా అవుతుంది మేడం. అందులో ఇంకా మనకు రెగ్యులర్గా ఉండే ప్రాబ్లం ట్రాఫిక్ ఒకటి. నార్మల్గా అన్ని వర్కులు యాజ్ యూజువల్గా ఎన్ని రోజులు ఎలా సాగిందో ఇప్పుడు అన్ని వర్కులు అయితే నార్మల్గా నడుస్తున్నాయి. ఇంకా సమ్మర్ వల్లనే వాటర్ ప్రాబ్లం కొంచెం హెవీగా కనిపిస్తుంది.
మేడం ఆల్రెడీ రేవంత్ రెడ్డితో ఆల్రెడీ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ అందరు బెనిఫిట్లో ఉన్నారు. స్కూల్లో స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఎక్సలెంట్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యామ్. తెలంగాణ నౌ ఇస్ గోయింగ్ గుడ్ ప్లేస్. ఎస్, ప్రస్తుతం మనం కృష్ణానగర్లో ఉన్నాము. ఇక్కడ పబ్లిక్తో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా, ఏం అడుగుతున్నారా? ఓట్లు వచ్చి అడుగుతున్నారా మిమ్మల్ని? అడుగుతున్నారండి. అంటే ఇక్కడ మెయిన్ డ్రైనేజీ సమస్య ఉందండి. అసలు ఏంటంటే ఇక్కడ నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా మెయిన్ ప్రాబ్లం అదే. అసలు ఇంట్లోంచి బయటికి రావాలంటే వరదలా వచ్చేస్తుంది. అసలు ఇంకా మిగతా ఫెసిలిటీస్ అన్నీ మహానగరం, భాగ్యనగరం అని చెప్పుకోవడానికే తప్ప ఈ డ్రైనేజ్ విషయంలో కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది మేడం. పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మా మూలాల్లోకి వెళ్ళి మొత్తం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పెట్టుకుంటే కనుక భవిష్యత్తులో బాగుంటుంది అందరికీ కూడా. అది మేడం మెయిన్ ప్రాబ్లం, అది మేడం. అండ్ ఎట్లా ఉందండి అప్పటికిప్పటి చేంజెస్ ఏమొస్తుంది? అన్నీ డెవలప్ అయినాయి, మెట్రో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, కానీ ఫాస్ట్గా ఉంది. కానీ మనకి డ్రైనేజీ విషయంలోనే తప్పండి, మిగతా అన్నీ కూడా అంతా బాగుంది మేడం. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, ఎట్లా ఉంది మరి బయట టాక్ ఏం నడుస్తుంది? ఈ పార్లమెంట్ ఎన్నికలు అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే ఉంది పోటీ. సార్ ఒకప్పుడు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ మారిందా ఏమన్నా? మారిందంటే చూస్తున్నారు కదా, అభివృద్ధి అయితే నడుస్తుంది, జరుగుతుంది కదా. అప్పటికిప్పటికి రోడ్లు కానీ కొంత అభివృద్ధి జరిగింది. కాలనీలలో సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మీరు గమనించిన వరకు ఏం మారితే ఇంకా బాగుంటుంది? ఇంకా డ్రైనేజ్ సమస్య ఉంది, బాగా డ్రైనేజ్ సమస్య అయితే బాగానే ఉంది. మంచినీటి కొరత కూడా ఉంది. రోడ్లు కూడా కొంచెం వెడల్పు చేయాలా. కొంచెం ఇక్కడ పార్కింగ్ లేకుండా ఇంటి ముందరనే వెహికల్స్ పెడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. అట్లాంటి సమస్యలు ఉండే, కొంచెం సమస్యలు తీర్చాలి. సార్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేడం నేను రెస్టారెంట్ సూపర్వైజర్ అండి. ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, మరి ఏమనుకుంటున్నారు అందరు? ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం, రోడ్డు సమస్యలు మేడం, బాగా రోడ్డు సమస్యలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్డు ప్రాబ్లం ఎక్కడ చూసినా మ్యాన్హోల్ ఓపెన్ అయి ఉంటున్నాయి. మెయిన్ ప్రాబ్లం అదే మేడం. మరి ఎలక్షన్లు వస్తే ఓట్లు అడుగుతురా? అందరూ అడుగుతారు, ఎందుకంటే ఓట్లు అడుగుతున్నారు. ఏం చెప్పి అడుగుతున్నారు మరి? అరే ఏం చేస్తారు వాళ్ళు, ఇది చెప్పినా మేము ఇది చేస్తాం అది చేస్తామంటే అడుగుతారు. మరి చేస్తున్నారా? చెప్పిందంతా నెరవేరుతున్నాయా మరి? 5-10 ఏళ్లలో చూసిరా ఏమైనా డెవలప్మెంట్? చేస్తారు కదా, మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని మంచి నీళ్ళు కూడా అన్ని మంచిగా ఇచ్చేస్తారు. ప్రజెంట్ మనం యూసుఫ్గూడలో ఉన్నాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం, వ్యాపారులు ఉన్నారు. సార్ చెప్పండి, డెవలప్మెంట్ మోతీనగర్ ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. రోడ్స్ కానీ రోడ్స్ కూడా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయా? రైస్ కానీ పప్పులు ఉప్పులు రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మధ్యలో రైస్ పెరిగింది, ఇప్పుడు మళ్ళీ కొంచెం డౌన్ ఉంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి రేట్లు. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మేము షాప్లో పని చేస్తున్నాము. ఏంటి ఓట్లాడడానికి వస్తున్నారా మరి రాజకీయ నాయకులు? వస్తుంటారు, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఓట్లన్నప్పుడు రాకుండా ఎట్లా ఉండరు? ఇప్పుడు ఈ 5 నుంచి 10 ఏళ్లలో చెప్పిన పనులు చేసిరా మరి? గతంలో చెప్పినాయి చేస్తారు, చేసేవాళ్ళు వాళ్ళు ఓట్లప్పుడే వస్తారు, పనినప్పుడు మనం పట్టించుకోరు, అంతే ఉంటుంది. మరి ధరలు అన్ని పెరిగినాయి అంటున్నారు కదా, ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, బియ్యం ధరలు అన్ని పెరుగుతున్నాయి కదా, మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చర్యలంటే ప్రధానంగా వినియోగించే ఇప్పుడు వ్యవసాయం ఎవరు పట్టించుకుంటలేరు, పట్టించుకున్నప్పుడు ఈ ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయం పట్టించుకుంటే ధరలు అనేది నియంత్రించవచ్చు, అట్లా కదా. ఇప్పుడు అందరూ జాబులే కావాలంటే వ్యవసాయాన్ని మనం చేయాలి కదా, అగ్రికల్చర్ చేస్తుంటే మనకు రేట్లు డౌన్ అవుతాయి. పొలం ఉన్న వాళ్ళు కూడా జాబ్ అంటే ఎట్లా అవుతుంది? వాళ్ళు కూడా పొలాన్ని అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ పట్టించుకోవాలి, గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. అగ్రికల్చర్ పట్టు కూడా మనకు రేట్లు తక్కువ అవుతుంది. అట్లా హైదరాబాద్లో అంటే అంత హైటెక్ సిటీ, జూబ్లీస్, బంజారా హిల్స్, ఇది గచ్చిబౌలి ఇటే చూపిస్తున్నారు. మిగతా బస్సులు కాలనీలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి, చిన్న చిన్న మామూలుగా. ఇప్పుడు ఉండకుండా ఎట్లా ఉంటాయి, అన్నీ కావాలంటే కాదుగా. గవర్నమెంట్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మన ఇల్లు 10 మంది ఉంటాం, 10 చక్కగా ఉన్నాం కదా, ఏదో ప్రాబ్లం ఉండకుండా ఏమి ఉండదు కదా. అంతే, వాళ్ళు కూడా ఎన్నని చూస్తారు, పబ్లిక్ కూడా రావాలి. ఎన్నికలు వచ్చినాయి కదా, ఏంది ఓట్లు అడుగుతున్నారు మీ ఏరియాలో? అడుగుతున్నారు కానీ ఎట్లా వేస్తారా మీరు? ఓటు వేస్తారా? కాంగ్రెస్ తిరుగుతుంది ఎక్కువ ప్రచారం. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? చెప్పలేము, అది రేట్లు ఎట్లున్నాయి మరి? రేట్లు బాగానే ఉన్నాయి, రేట్ ఎక్కువనే ఉంది సమ్మర్. మా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి. మా ఏరియాలో రోడ్లు ఉన్నాయి, ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి ఉంది అక్కడ,
బ్రిడ్జ్లో రైల్వే బ్రిడ్జ్ ఉంది ప్రత్యేకంగా, అది ప్రతిసారి జామ్ అయిపోతుంది. అది చేయాలని మేము కోరుకుంటాం కంపల్సరీ. ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్ళాం చాలాసార్లు, ఎమ్మెల్యే కూడా చేస్తా అని చెప్పారు. ఎమ్మెల్యే మాకు కృష్ణారావు దగ్గర అయితే పని జరగట్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మనకు, బండి సంజయ్ అన్న అని ఉన్నాడు, ఆయన దగ్గరికి చెప్పాము ఆల్రెడీ, మేము కంపల్సరీ చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు మా ఎంపీగా మేము గెలుచుకుంటే కంపల్సరీ మా ఏరియా అభివృద్ధి అవుతుందని మేము కోరుకుంటున్నాం. అండ్ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు రోడ్లు? మేము తెలంగాణ వచ్చినప్పటి నుంచి వేస్తున్నాం. మరి 10 ఏళ్లలో మీ ఎంపీ ఏమన్నా అభివృద్ధి చేసిండ్రా, లేకపోతే ఏం చెప్పింది చేసిండ్రా? ఎంపీ దానికి ఎందుకు మేడం, మనకు బస్సు లీడర్ని ఇచ్చిండు, కార్పొరేటర్ని ఇచ్చిండు, ఎమ్మెల్యేని ఇచ్చిండు, వాళ్ళని అడగలేకపోతున్నాం. మీకు ఎంపీ దానికి ఎందుకు పోతావు? ఫస్ట్ వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళనే అడగలేకపోతున్నాం. కానీ ఎన్నో అడగాలి కదా సమస్య. ఎవరు టైం ఎవరు ఇస్తారు? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి ఎట్లుంది, ఇంకా జరగాల్సి ఉందా? ఎట్లా ఉన్నాయి కాలనీలు, బస్తీలు? బస్తీలు అయితే అభివృద్ధి కాలే. మెయిన్ సిటీలు మెయిన్ రోడ్లే అభివృద్ధి అయినాయి తప్పించి ఉన్నోడు కిందనే పోతుండు, లేనోడు కిందనే అవుతుండు. ఇంకా స్టూడెంట్స్కి అయితే ఘోరం. జాబ్స్ విషయంలో మాత్రం అసలు ఎట్లాంటి లేకుండా అయిపోయింది. నమ్మి ఓట్లేస్తారు, గెలిచిన తర్వాత ఏ పార్టీకి జంప్ అవుతారా అనేది వాళ్ళ ఇంట్లో మనిషికే తెలియదు, మనకేం తెలుస్తుంది? దగ్గరకు వచ్చి ఓటు అడిగినప్పుడు ఏం చెప్తారు అంకుల్? మేము చెప్తాము, ఏమన్నా సమస్య ఉంటే చెప్తాము, చెప్తే వాళ్ళు చేస్తామంటారు. ఇక పక్క వాళ్ళకు వాళ్ళు పిఏ వాళ్ళకు వచ్చి ఇది ఇంత సమస్య వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏదో ఇప్పుడు చేసేటట్టు చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోయినాక కథం, ఇక మళ్ళీ కాదు, ఏం బాగా అనిపించదు. మేము ఓటు వెళ్ళేసినాక తర్వాత గెలిచాక ఇక వాళ్ళంతా వాళ్ళు ఉంటారు, మన దగ్గర కానీ కొనియదు. ఏ ఇద్దరు కూర్చున్నా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో కొంతమందితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంది ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గత ప్రభుత్వమే గెలిచేది, కొన్ని తప్పులు చేసింది. ఒక ఫస్ట్ పాయింట్, రుణమాఫీ ఏకకాలంలో చేయలేదు. సెకండ్ పాయింట్, దళిత బంధు పెట్టింది 10 లక్షలు పెట్టింది, అదే 3 లక్షలు పెట్టి 2 లక్షలు పెట్టినా 10 మందికి వచ్చేది. రైతు బంధు 100-200 ఎకరాలకు ఇచ్చింది, అది తప్పు, ఒక 10 ఎకరాలకు చేసేది ఉండే. ఇలాంటి తప్పులు చేసినందుకు టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతు బంధు వేస్తున్నది 2 ఎకరాలకు 3 ఎకరాలకు వేసింది, ఇంతవరకు వేయలేదు. క్లారిటీ లేదు, వేస్తా అని క్లారిటీ అనేది లేదు. ఇక్కడ ఫిలిం నగర్ కొంతమంది బస్తీ వాసులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం పని చేస్తుంటారు? నేను ఎప్పుడు ఈయన పాత సామాన్ కొంటాను. మీకు ఎట్లుంది మరి బస్తీలో ప్రాబ్లమ్స్ కానీ? ఇంకా ప్రాబ్లంలు ఉంటే ఎవరు తీరుస్తారు? మాది మేమే తీర్చుకోవాలి. ఎవరు వచ్చి 2 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఓట్లు అడుగుతారా మరి? ఓట్లు అడుగుతారు. ఇక ఆ మోడీ ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు కాబట్టి కారము నీళ్ళు కలుపుకొని తింటున్నాం. అంతేనా? మరి ఇంకేం చేస్తాం చెప్పు? కాంగ్రెస్ ఏమి ఇవ్వలే మీకు? ఏమి ఇచ్చిండు? ఆ బస్సు ఇచ్చిండు, ఆ బస్సు ఆయన ఎక్కుతాడా నేను ఎక్కుతానా? జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నాం. ఇంకేం చేస్తాం? ఆయన వచ్చిన ఒక బస్సుకు మీ దగ్గరికి ఎన్నికల ప్రచారానికి వస్తారా? ఓట్లు అని వస్తారు, ఏదో అడుగుతారు, పోతారు. ఇంకా వాళ్ళు అక్కడైతారు, ఇక్కడ వాళ్ళు సీట్ల మీద కూర్చుంటే మేము ఎండలో పడాలి. ఇక అదే. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లున్నాయి అమ్మ బస్తీలు పరిస్థితి? ఎట్లు నీళ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు పోతున్నాయా? చెప్పిన నీళ్ళు సరిపోతలేవు. డ్రైనేజీలు అవి పైపులు తోవినరు, మంచిగా ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేసి కూర్చున్నారు. దిగాలన్నా ఎక్కాలన్నా కింద పడుతున్నాం మేము. చూసారు కదా, పబ్లిక్ అయితే ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల టైంలోనే రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ సమస్యలను గ్రౌండ్ లెవెల్లో తీర్చడం లేదనైతే వినిపిస్తున్నారు. ఓవరాల్గా అయితే సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలుపొందుతారన్నది అయితే చూడాలి. ప్రధాన పార్టీల మధ్య అయితే ప్రస్తుతం పోటీ నెలకొంది. ఇది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పబ్లిక్ టాక్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.